అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, రాత్రంతా ఏడ్చావు కదా, నీ ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదని గుండె బరువెక్కిపోతుందా? దేవుడు నా మాట వినడం లేదేమో, నన్ను మర్చిపోయాడేమో అని అనిపిస్తుందా? ఆగు. చీకటి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం తప్పకుండా వస్తుంది. ఈరోజు ఈ సందేశం నీ జీవితాన్ని మార్చవచ్చు. చివరి వరకు విను. ఆలస్యం నిరాకరణ కాదు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన వద్దు అని చెప్పడం లేదు. ఇంకా సమయం రాలేదు బిడ్డ అని చెబుతున్నాడు. ఒక తల్లి బిడ్డకు సరైన ఆహారం సరైన సమయంలోనే ఇస్తుంది కదా, అలాగే దేవుడు కూడా నీకు సరైన ఆశీర్వాదాన్ని సరైన సమయంలో ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాడు. ఇది నిరాకరణ కాదు. దేవుని సమయం పరిపూర్ణం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. ఆయన సమస్తమును తన కాలమునందు చక్కగా చేసెను. చూసావా, దేవుని దగ్గర ముందు లేదు వెనుక లేదు. ఆయన సమయం ఎప్పుడూ పరిపూర్ణం. ఒక నిమిషం ముందు అయినా నీకు మంచిది కాదు, ఒక నిమిషం ఆలస్యమైనా ఆయన ప్రణాళికకు భంగం. అందుకే నమ్మకం ఉంచు. జైలు ముగింపు కాదు. యోసేపు జీవితం గుర్తుందా? సొంత అన్నలే అమ్మేశారు. పోతిఫర్ ఇంట్లో అబద్ధపు కేసు, 13 సంవత్సరాలు కష్టం. జైలు చీకటిలో దేవుడా ఎందుకు అని అడిగి ఉంటాడు. కానీ ఆ జైలు ముగింపు కాదు, అది రాజభవనానికి మెట్టు. దేవుడు అతన్ని మర్చిపోలేదు, నిన్ను కూడా మర్చిపోలేదు. సరైన సమయంలో దేవుడు పైకెత్తుతాడు. ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనము. ఒకే ఒక్క రోజు ఉదయం జైల్లో ఖైదీ, సాయంత్రం ఐగుప్తు దేశానికి ప్రధాని. ఎందుకు? ఎందుకంటే అది దేవుని సమయం. 13 సంవత్సరాలు వేచి ఉండడం వృధా కాలేదు. నీ జీవితంలో కూడా ఒక్క రోజులో అంతా మారుతుంది. దేవుడు నిన్ను కూడా పైకెత్తుతాడు. ఆయన వాగ్దానం చేస్తే ఆలస్యమైనా అది నెరవేరుతుంది. దేవుడు అబ్రహాముతో నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నక్షత్రాల వలె నీ సంతానం ఉంటుంది అని చెప్పాడు. కానీ ఆ వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఆలస్యం అయ్యింది కానీ దేవుడు మాట తప్పలేదు. నువ్వు పట్టుకున్న వాగ్దానం కూడా ఆలస్యం అవ్వచ్చు, కానీ తప్పదు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన తన బుడ్డిలో దాచి ఉంచారు. నువ్వు ఏడ్చిన ప్రతిసారి దేవుడు నీ కన్నీళ్లను లెక్క పెడుతున్నాడు. వేచి ఉండు, దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడు ఆలస్యం చేసినట్టు కనిపించినా యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో లాజరు జబ్బుగా ఉన్నాడని విన్న వెంటనే యేసు పరుగున రాలేదు. మరో 2 రోజులు అక్కడే ఉన్నాడు. మరియా, మార్తా, ప్రభువా నువ్వు ముందు వచ్చి ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు అని ఏడ్చారు. అందరూ ఆశ వదిలేశారు. లాజరు చనిపోయి 4 రోజులు అయ్యింది. కానీ యేసుకు ఒక ప్లాన్ ఉంది. అద్భుతం సరైన సమయంలో జరుగుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనము. లాజరు బయటకు రా అని యేసు పెద్ద కేక వేశాడు. 4 రోజులు కుళ్ళిపోయిన శరీరం బయటకు వచ్చింది. దేవుడు ఆలస్యంగా రాలేదు. ఆయన మహిమ అందరికీ కనబడే సమయంలో వచ్చాడు. నీ జీవితంలో చచ్చిపోయినట్టు ఉన్న ఆశ కూడా లేస్తుంది. కాబట్టి వేచి ఉండు, దేవుడు పనిచేస్తున్నాడు. ఈరోజు కూడా దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు. నువ్వు చూడలేకపోవచ్చు, కానీ తెర వెనుక ఆయన తలుపులు తెరుస్తున్నాడు. మనుషుల హృదయాలు మారుస్తున్నాడు. నువ్వు ఆశను కోల్పోవద్దు, వేచి ఉండు. ఎందుకంటే నీ ఉదయం చాలా దగ్గరలో ఉంది. ఈ సందేశం మీకు ఆశనిచ్చిందా? అయితే కామెంట్లో ఆమెన్ అని టైప్ చేయండి. పార్ట్ 5 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరిన్ని వాక్య సందేశాల కోసం వాక్యం అఫీషియల్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.